నమస్తే. నమస్తే. బాగున్నారు కదా? చాలా బాగున్నామండి. మీ అమ్మగారు బాగున్నారు? బాగుంది. చిన్న మాట. ఏంటి? ఈ అమ్మాయి నీకేమవుద్ది? అక్క. అక్కే? పెద్ద బొక్కలాగా ఉంది. ఏంటో మాటలు? అక్కే కదా? అక్కే. ఈ పిల్ల ఎవరు? చెల్లి. నీకు సిల్లిలాగా ఉంది. ఏంటండి మాటలు? ఏం మాట్లాడుతున్నావు? ఏదో సరదాగా మాట్లాడి తప్పు అయిపోయిందా? సరదాగైనా చక్కగా మాటలు ఉండాలి. సొంత పెద్దమ్మ కూతుర్లు మేనకోడలు అవుతారు, హక్కు కూడా లేదా? పెద్దమ్మ కూతుళ్ళు మేనకోడలు ఏమిట్రా? పెద్దమ్మ కూతుళ్ళు చెల్లైలు అవుతారు. అలాగే ఖాయం చేయండి. రివర్స్ మీద నా వర్షం అది. నీకు వరుసలతో పని లేదు. అలాగని కాదు, పాటలు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పాటలా ఉండాలి. ఆ పాట నేను పాడుతాను. నీకొచ్చా? ఇలాంటి పాటలు పాడాలని మీకు గుర్తొస్తుంది. నీ పాటలు వచ్చా? సరే పాడు. మీ ముగ్గురు కూడా వాడికి చెల్లెమ్మలు కాదు, నాకు కూడా చెల్లెమ్మని. లైట్ లాపేది బా. లైట్లు ఎందుకు కావాలి? అలాగైతే నా గొంతు బాగా పొలుగుతుంది అన్నయ్య. బాగున్నావా? బాగున్నావా? ఏంటనే? బాగా ఎక్కడికి వెళ్ళాడు? క్యాంప్ వెళ్ళాడు. రాత్రికి వచ్చేది అంటే డ్రైనేజ్ దాటి వెళ్ళలేకపోతాను ఒక్కదాను. అన్నయ్య ఉన్నాడు కదా రైల్లో. ఏంట్రా? ఏంటి? ఆడున్నాడు కదా రైల్లో. సరే చిన్న మాట చెప్పు. ఒక్క మాట చెప్పరా? సీతారామ కళ్యాణం అన్నారు కదా మీరు. ఆ సీతారామ కళ్యాణం జోడించి కామెడీలు ఉండాలి, పదాలు ఉండాలి, పాటలు ఉండాలి, మెప్పించే మరిపించే మెరుపులు. అసలు బుర్రకథంటే అర్థం ఏంటో తెలుసా నీకు? మీరు చెప్పండి. ఓ కథని ఆధారంగా తీసుకొని వాటికి నవరసాలు జోడిస్తే అది బుర్రకథ అయింది. అంతే కదా? అంతే. ఆ బుర్రకథ ఒక జానపదం జోడిస్తాను, వినుకో. పాడుకో. పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాను, పెద్ద బొగ్గింది. ఏ చిక్కిద్దా రావాలి రావాలి రావాలి. కాదు, నువ్వు డాన్స్ చేస్తాను దంచుకెళ్ళిపోతాను. దీన్ని డాన్స్ అంటారమ్మా. దీనికి డాన్స్ అంటే డాన్స్ అంటే ఇలా కనుక్కున్నాను నేను. ఇది డాన్స్ అని నాకు తెలియదమ్మా. దాన్ని స్టెప్ అంటారా? స్టెప్ ఒకటి డాన్స్ ఒకటే, రెండు ఒకటేగా. అయితే పని చేద్దాం. ఏంటో? నా పాటకి నీ పాటకి నీ వాళ్ళు పాడతారు, నా డాన్స్ కి నీ డాన్స్ కి నువ్వు స్టెప్ కలిపి. ఓకే రెడీయా? రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బావికి నీళ్ళ తోడమ్మ. రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బావికి పొయ్యిలో కన్నెట్టోయ్ అప్పు చేసుకుంటాము ఏం పాటలు పాడతావు? ఏంటవి? అట్టు మీద అట్టు అంటే పప్ప మీద పప్ప అంటే ఏంటండి పాటలు? అట్టు వేరు పప్ప వేరు. అట్టు వేరు పప్ప వేరా? అడగమంటావా? అట్టు అంటే ఏంటి? అట్టు అంటే తెల్లారుజామున పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లి గాబరగా ప్రేమతో పలాసగా సన్నంగా చేస్తుంది. అది అట్టు. మరి పప్పు అంటే ఏంటమ్మా? రాత్రి మొగుడికి ఎత్తది అది పప్పు. రాత్రి మొగుడికి ఇవ్వడం ఏంట్రా? ఇంటి యజమాని అంటే అర్థం ఏంటి? బరువు బాధ్యతలు తీసుకునేవారు. అందరికి పెంచేవాడు భర్తే కాబట్టి భర్త నైట్ టైం హాయిగా పడుకోవాలంటే మంచి భోజనం పెట్టాలి. కూడెట్టి నిజమేరా? అర్థమైందా? అర్థమైంది. ఓ చపాతీను పరోటో ఓ పుల్కాను పెడితే బరువు బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. స్ట్రాంగ్ గా ఉంటాడు. అందుకే అలాగ అన్నాను. అతను స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గిల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతే. ఆ స్ట్రాంగ్ అంటే మీకు అర్థమవుతుంది. చట్టపేపర్ నవ్వుతున్నావు. సరే అబ్బాయి గారు ఈ పాటలో ఏమైనా తప్పు ఉంటే మీరు పాడొచ్చు. ఈ పాట నేను పాడతాను. నీ పని మాకు లేదు, నువ్వెళ్ళు. వస్తాను వండలేకపోతాను. ఒకసారి వేసి వెళ్ళిపోరన్న మరి ఏటేస్తావు నువ్వు? మాకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు కనీసం కామెడీగా ఒక హీరో వద్దా మీకు? నువ్వు అవసరం లేదు. కత్తులంటే కుర్రాళ్ళు ఇక్కడ ఉంటుండగా నీతో మాకు పని ఏంట్రా? మనసు అలాగ మారిందా? సరే పని చేయండి. ఈ మధ్యన వీళ్ళు ముసురుగు దొరికిపోయినారు, అలాగే ఆటోమేటిక్ మనసు మారుతూ ఉంటుంది. ఓ పని చేయండి,
వాళ్ళకే ఉంచుకొని పెంచుకొని ఎక్కించుకో. ఎక్కించుకోవడం ఏంటి? ఈ 4 రోజులు ముసిరైనంత మాత్రాన మీ మనసు మారిపోయి కొత్తిల్లటి కుర్రాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం కత్తిల్లాంటి కుర్రాళ్ళు ఉన్నారు అని అంటే మేము ఆడే ఆటకి పాడే పాటకి వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తారు. చేయండి గట్టిగా. 6 మాసాలు చేయించుకోండి, 9 మాసాలకు అన్ని చేసుకోండి. రా. ఏంటక్క? మొన్న నీకు అక్కయ్య ఏం కొన్నది? నెక్లెస్ కొంది. మీ అక్కయ్య కొన్నది మీ చెల్లెమ్మ కొన్నది మీరు అనుకోవడం కాదు. మరి ఇంకేంటి? మీరు అందరు కలిసి నాకేటి కొంటారో చూడండి. నీకేంటి కొనాలి? మొన్న డ్రాయరు 6 వేసాలు ఎలా కొరికేసింది. అదే కొనాలా? గబుక్కునేసాను బయటకు వచ్చేసి లాడ. వాడికి సరైన గుణపాఠం నేను చెప్తాను. ఎక్కడ నువ్వు టచ్ చేస్తున్నావు? ఇక్కడ బాగున్నాడు తెలుసా? ఎక్కడ? ఇక్కడే. అదేంటది? అదంతేగా. బండి ఎక్కినప్పుడు నన్ను బాగా అన్నావు. అదప్పుడు. అప్పుడా? నీకు ఆయిల్ కొట్టినోడు ఒకడు, రీఛార్జ్ చేయనోడు ఒకడు, టిఫిన్ ఇచ్చినోడు ఒకడు, నూడిల్స్ కొన్నాడు ఒకడు. ఎప్పుడు ఊరికి ఏడు పొగుడుతుంది దీనికే తేలదు. అది మూన్ బట్టి ఉంటుందిరా. అదేంటి మా కెమెరామెన్ నీకు చూసి ఎనిమిది నిలుపుతాడు. అతను లైన్లో ఉన్నట్టు కాంపిటీషన్. అంత లేదు కానీ మా బావని చూపించినా? ఇక నువ్వు గాబర పడకుండా నీ బావని చూపించనా? నువ్వు చూసిస్తావా? చూపించా. చూపిస్తాను చూడు. చూపించు. అలా చూడు. అలా బ్లూ షర్ట్ వేసుకున్నారా అతను మా బావ. కరెక్ట్ పట్టుకోను పట్టుకోను. తెలుసా? బాత్రూమ్ లో ట్యాప్లు ఉండవు, ఇంట్లో పొయ్యి ఉండదు. అలాంటి పట్టుకోను. క్యూట్ గా ఉన్నాడు కదా? క్యూట్ గా ఉన్నాడు. క్యూట్ గా నీకా? సరేనా కానీ పంచాయి.
నీ కళ్ళకి నచ్చింది, నచ్చింది, నీ ఒంటికి నచ్చింది, నచ్చిందిగా, నీ మనసుకు నచ్చింది, ఏదైనా చేస్తావు. ఆ తండ్రికి నచ్చాడు. ఆ బావ నాకు ఏమిచ్చాడు తెలుసా? ఏటి ఇచ్చాడు చెప్పనా? ఉన్నదే ఒకటి. ఏటి ఇచ్చండి నీకు? ఇచ్చింది చెప్తాను విను. చెప్పు. గురుగారు అంటే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు కదా, నేను వేస్తాను. మరి అక్కడ వేస్తావేంటి? నువ్వు వెళ్ళావు కదా, నేను వెళ్ళాను. అవునా? నీకు ఒక్కరిది నీది, నాకు ఒక్కరిది నాది. అతని దగ్గర ఆడాలని. అవునా? ఏమండో ఈ ఊర్లో నాకు బాగున్నాడు. నీకున్నా ఊరు కూడా ఉంచుకోని రెడ్డి మీరు ప్రోగ్రాంకి వెళ్ళి చికెన్తో తినేసి ఆ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక పని పెట్టుకోరు మీరు. చెప్పమంటావా వద్దా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పనా? చెప్పు. మా బావ ఎక్కడున్నాడు చెప్పమంటావా? చెప్పు. అలా చూడు, చూడు, ఆ పండుగ చూడు. మా బావ సరే. మీ బావ చెప్పనా? చెప్పు. ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడే ఆ బావ. అబ్బా గడ్డ ఉంటే ఇష్టం నీకు? గడ్డ ఉన్నాడు పట్టుకోనువా? పుష్ప. పుష్ప. ఓ పుష్ప. ఆ బావ ఏమిచ్చాడు చెప్పమంటావా? నీ అమ్మ కడుపుల మాడ మొదల మొండల్లారా? ఏంట మాటలు? ముందరేంటి? కోసి ఉప్పు కారం పెట్టేస్తాను. ఏంటి? కోసి ఉప్పు కారం పెట్టేస్తాను. కోసేసి ఉప్పు కారం పెట్టి పెరుగంతో నంచుకో. నీకు వద్దలేదు కానీ అవుతారు బాక్స్. ఒక మాట ఏంటి? మీ పాటలు నాకు అక్కర్లేదు. అవసరం లేదా? మీరు చెల్లి పాట పాడుకుంటారు, బావ పాట పాడుకుంటారు, అక్క పాట పాడుకుంటారు, అక్క పాట పాడుకుంటారు. కథ 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 అన్నారు కాబట్టి ఆ కథ ఎలా ఉంటుందో లెక్క చెప్తారో అది మీరు ప్రారంభించండి. అక్కయ్య గారు చెప్తారు, మీరు వినండి. ఓకేనా? ఏంటి పోయి పొట్టు బావా? ఏం లేదు. పాపం బావని లేదు కోపమా? ఎవరికి? ఫీల్ అయ్యావా? మీరు ఒక లెక్క డొక్క నా ఉల్లిపాయ మీద తొక్క. మీరు అంటే అనకపోతే ఇక్కడ తగ్గేదేలే. ఊరి మీద కుక్క, అందుకని నీకు అనలేదురా. అంతేనంటావా? అంతే. సరే ఈ మర్యాద సరిపోద్ది. సీతారామ కళ్యాణం అన్నారు కదా, కథ ప్రారంభించండి. సరే కథ వినండి. అలాగే. సీతారామ బాగుండాలి, చాలా బాగుంటుంది, పేరు రావాలి, ఆ పేరు వస్తుంది. సరే వినండి. ఎందుకని మంచిది అలా ఉండాలన్నమాట. అలాగే ఉంటుంది. ఓకే విను. రావణ బ్రహ్మ గొప్ప దుర్మార్గుడు. నువ్వు మనిషివా పశువే? నువ్వు సీతారామ కళ్యాణం అంటే రాముడి గురించి సీత గురించి చెప్పకుండా ఎవడో రావణ బ్రహ్మ గురించి ఎవడు చెప్పండి. అయ్యో, రావణ బ్రహ్మ అంటే రామాయణంలో విలన్. నార్మల్. అయ్యో, నీలాంటి అందమైన దానికి అమెరికా సామాన్యం ఇస్తే బంగారం వెళ్ళి అవతలకి ఇచ్చేసి ట్రంప్కు తగులుకుందట. ట్రంప్ ఎక్కువ వస్తుందని. ఇలాంటి అందగాడని అటుకు మీద కూర్చోబెడితే కుడికి 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 అందం ఎక్కువైపోయింది. నీలాంటి అమ్మకే త్రిపులార్కి వెళ్ళే త్రిల్లుగా ఉంటుందంటే లేదు. బాహుబలికి వెళ్తాం, పక్కు పక్కునే వేస్తాం. బాహుబలి అయితే బలంగా ఉంటాడు కాబట్టి బాహుబలి దగ్గరికి వెళ్తాం. సరిపోద్ది. ఏమంటున్నారు? రాజ్యలక్ష్మి గారు ఆ ఊపు మీద కనిపిస్తున్నారు. నువ్వెందుకు రాజ్యలక్ష్మి గారు కొద్దిగా వెనక్కి తగ్గుతాను అంటారు. మరి నువ్వెంత నీ బ్రతికెంతరా?
నీ ఊపెంత నీ స్టామినా ఎంత అక్కడే పోయి ఏ నీకు ముందు సోడా ఇచ్చారు నాకు కొట్టి వాటర్ ప్యాకెట్ ఇచ్చినారు అది కదా అక్కడ కొట్టింది దెబ్బ ఏమిటి ఇచ్చారు నీకు ఉప్పు సోడా కావాలి ఇచ్చారు కదా అవును నాకు వాటర్ ప్యాకెట్ ఇచ్చారు గొంతు లాగేసి చూసావా ఒరే లెమన్ డ్రింక్ తాగితే గొంతు లాగేస్తుంది వాటర్ తాగితే గొంతు షార్ప్ అవుతుంది అంతేగా అది ఇప్పుడు షార్ప్ అవుతుంది షార్ప్ కథా విధంగా ఎలా ఉండాలంటే 10 మంది మెచ్చినట్టు ఉండాలి ఉంటుంది ఓకేనా అలాగే ఇప్పుడు ప్రారంభించండి రావణ బ్రహ్మ గొప్ప దుర్మార్గుడు అవుడికి ఏం చేయమంతరా తినేస్తాను ఓరే అబ్బాయి రావణ బ్రహ్మ ఎందుకు దుర్మార్గుడు అయ్యాడండి అని అడగండి నేను చెప్తాను సరే రావణ బ్రహ్మ ఎందుకు దుర్మార్గుడు అయ్యాడు ఎంతో మంది పరస్త్రీలను చెరపెట్టాడు కాబట్టి ఆయన దుర్మార్గుడయ్యాడు ఎంతో మంది అమ్మాయిలకి ఎత్తుకెళ్ళిపోండి అవునరా నీకు ఎత్తుకెళ్ళిపోయి కష్టం వదిలిపోయింది నాకు నాతో నీకేంటంత బాధ సరేలే మొత్తానికి ఏదో అయ్యింది కదా ఆ తర్వాత ఏం జరిగింది ఇటువంటి రావణ బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు శివుని గురించి ఏమైందిరా స్వామి అలాగ వస్తాండి ఇలాగ వెళ్ళిపోతాండి ఎలా వస్తున్నాడు నెత్తి మీదకి వచ్చినట్టు చలిగిపోతాండి అంతే అవునా నాలుగు మీద వాళ్ళనట్టు వాళ్ళు అలగిపోతాను జారిపోతాండి స్వామి అంటే నువ్వు అంత భక్తుడువా నేను శివభక్తుడే కదా నువ్వా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పలు చెప్తావు కానీ మొన్న సంవత్సరం మార్చి శివరాత్రి వచ్చింది నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళిపోయావు అవును నేను మా ఊర్లో శివలింగాల దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర రామలింగేశ్వర గుడి ఉంది కదా శివయ్య అనగానే అదేంటా నువ్వు శివలింగాల దగ్గరికి వెళ్ళలేదు వీడు శ్మశానం దగ్గరికి వెళ్ళి మంత్రాలు నేర్చుకుంటున్నాడని పళ్ళు ఓడదీస్తారు శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో అదే మరి అట్నుంచి అలాగొచ్చి గుడి దగ్గర ప్రార్థించాను అమ్మ లింగాలు వీధిలోకి వచ్చాని లేవు ఒక లింగం ఇంట్లో దూరిపోయింది మీ పెద్ద చెల్లెమో ఓలామ్మ లింగమే దూరిపోయింది ఇది నాది కాదే ఓలామ్మ లింగమే లింగం దూరిపోయింది ఇది నాది కాదే అప్పుడు నేను వెళ్ళి ఇది నీ లింగం కాదు శివలింగము అని చెప్పాను అది ఎవరి లింగం తెలుసా అబ్బా శివయ్య శంకరా ఈశ్వరా ఏడ్చేస్తాను నువ్వు అంటే నేను ఆ విధంగా ప్రార్థన చేస్తాను నువ్వు ఆలింగం గురించి చెప్తున్నావు కరోనా వచ్చిన మనుషులకి ఇలా తిరిగిపోతాను బయట నువ్వు అంటే నేను అబ్బా శివ ఎవడైనా ఆడపిల్ల గుడికి వెళ్తే అయ్యా శివయ్య స్వామి ఉబ్బలింగ స్వామిలింగ ఎలాగైనా నా పిల్లలు చదువుకోవాలి మా ఆయన మందు మానియాలి మా పంటలు పండి అలాగంటున్న పెట్టి అయ్యా శివయ్య వండలేకపోతానా ప్రెసిడెంట్ గారు వచ్చారా తలుపుకి ఆడపడిపోయింది ఏంటిది నేను ప్రేమతో కూడుకున్నటువంటి భక్తితో పిలుస్తున్నాను ఎవడైనా స్వామికి భక్తితో కొలుస్తాడు ప్రేమగా పిలవడం ఒరే ఎలా పిలిచినా కరుణిస్తాడు అందుకే ఆయన భోళాశంకరుడయ్యాడు ఆ భోళాశంకరుడు ఆ పూజ నేను ఎలా చేస్తాను వింటావా ఏంటి దాసుడు రా చూసుకో ఏంటిది బంబం పోలే వీటికి బొమ్మ వేయాలి బొమ్మేస్తావు ఎవడే బొమ్మేస్తావా వాళ్ళు రాలిపోతున్నారు బంబం పోలే నీకు బాంబే అతను అంటాను నా ప్రార్థన ఒకసారి నా బాంబే ఇస్తే నీ ప్రాణం ఎట్లా ఉండిపోతుంది చూసుకో ప్రార్థించు శంకర ఈశ్వర శంకర కంకర బంకర నాది వంకర ఏట కంకర వంకర కంకర మాట్లాడినప్పుడు ప్రార్థన చేయనప్పుడు నీకు రాదు నేను చెప్తాను నేర్చుకో పొట్టి నా కొడక్కన పెద్ద తెలివైనడు మా ఊరు గురువులు అటు ఇడు నా శిష్యుడు కానీ 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 ఎవడ గురువు నీ ఇష్టమే కానీ నువ్వు నేర్చుకో కానీ పరమేశ్వర ఇడు అడుక్కుంటా ఎట్లా చేతులు చాపుతానువా నేను చెప్తాను నేనే ఎలాగంటే అలాగనరా అను పరమేశ్వర అయితే చేయమంతో అవునరా నాయన నేను ఓకే చేతులు చాపు పరమేశ్వర పరమశివ పరమశివ అరహర మహాదేవ కైలాసవాస శంభో శంకర ముంతా శంకర శంభంటే ముంత అంటావరా యాదవ శంభు వేరు ముంత వేరు అర్థం చెప్పోసారి శంభు ముంత ఒకటే కాదు అర్థాలు వేరు అర్థం చెప్పైతే అడిగా చెంబంటే చెంబంటే చేతులు కడుక్కుంటాము ముంత అంటే ఏదైనా కడుక్కో కొడక
ఏది కడుకుంటావు? చెప్పి తప్పు చెప్పకపోతే ముప్పులాగా ఉంది. ఇది అక్కడ గట్టి చెప్పమంటారు మీరు, గట్టి చెప్తే అంత నీడు. మరి చెయ్యి కిందకి వెళ్తుంది ఎందుకు? నీ పొట్టు నాకు ఎక్కడ వరకు ఉంటుంది. చెప్తున్నా కొడుకు, చక్క ప్రార్థించు. పరమేశ్వర, పరమశివ, గంగాధర, గంగటి లంగ అంటాడు. మళ్ళీ అలా వినిపించింది గాలిలో నాకు. గంగాధర, గంగాధర, శంభులింగ, ఆపద్బంధవ, కైలాసవాస, శంకర కంకర వంకర, నీకు దండం స్వామి. ఈశ్వర, పరమశివ, వచ్చేస్తాడు స్వామి, వచ్చాడు, ఇదిగో వచ్చాడు. శంకర, ఈశ్వర, పుష్కర, పిసిగిరా కాదురా, విశ్వేశ్వర, విశ్వేశ్వర. ఇటు కొత్త ఇల్లు కడతాడు, ఎస్కేసి మంతండి. వీడికి ఆన్లైన్ బుకింగ్ రాదు. నేను ఆన్లైన్ బుకింగ్ చేయగలిగితే కీప్యాడ్ చాలా మంది. ఒరి పట్టి విశ్వేశ్వర కాదురా, కాశీ విశ్వేశ్వర అనరా. నువ్వు ఇల్లు కడితే కాశీ ఇసుక కావాలా? ఇది శ్రీకాకుళం వంశధార అంటే పేరనియా. అలాంటి వీడికేమో కాశీ ఇసుక. ఈ పని మాలిన ఇల్లు కడితే కాశీ ఇసుక, బొంబాయి సిమెంట్, గోదావరి వాటర్ ఉండాలి, గోదావరి జలాలు. అయితే ఏమంటావు? విశ్వేశ్వర అంటే ఇసుకేయమన్నారా? ఒక నిమిషం బాగు, ఒక ఉంగరం అమ్మేసి నీ మాటలు చేయించేది కాదు. శంకర, ఈశ్వర, స్వామికి అలగలేపాలా లేపు మళ్ళీ ఆయన ఇన్ని ప్రార్థనలు నేను చేస్తున్నా. నీకు చెప్పించేస్తాడు, తప్పదు. శివుడు చేస్తావురా. ఇద్దరు పిల్లలతో తిరుగుతుంది, చెప్పించేది పతివ్రత మగోడు. పంచే స్వామి నెల్లిమర్ల సెంటర్లో ఉండిపోండి కొలరాయిలాగా. శివుడు తపస్సులో ఉన్నాడు రా యాదవా. అంతేనే కొలరాయిల కథలక్కడ నుంచేదిడా. తమ్ముడు, శివుడు తపస్సులో ఉన్నాడు అంతేనా? చూడు స్వామి, నువ్వు తపస్సులో ఉండు, స్టేజీ మీద ఉండు, నీ ఇంట్లో ఉండు, కానీ ఒక మాట, నా మీద నీకు దయ, కరుణ, అభిమానం కలిగి ఉంటే ఒక్కసారి ఆ రెండు నేత్రాలు తెరిచి చూడు స్వామి. కళ్ళు తెరమ్మంటాను. కళ్ళు పొడిచేస్తాను. వాళ్ళ అమ్మని కళ్ళు పొడిచానా? కళ్ళు పొడిచేస్తాను. అమ్మ మీరు చూస్తాను, కళ్ళు పొడిచాను నేను అన్నాను. మరి ఎప్పుడు దగ్గరికి రాడు. కళ్ళు పొడిచేస్తా. కళ్ళు పొడవలేదు, కళ్ళు తెరవడు. తపస్సులో ఉండేటప్పుడు ఎలా తెరుస్తాడు? ఆ రెండు కళ్ళు తపస్సులో ఉంటే నా కోసం ఆ మూడో కళ్ళు తెరమ్మను. అవునరా? మూడో కన్ను ఎక్కడుంది? శివుడికి మూడో నేత్రం, త్రినేత్రం ఎక్కడ ఉంటుందో తెలీదా? ఎక్కడుంది? ఎక్కడ ఉంటది? మరి ఎక్కడ చూపుతున్నావు? ఎక్కడ చూపావు? ఎక్కడ చూపించానా? చెయ్యలా దించానా? ఎక్కడ చూసావు నువ్వు? నా తప్పేటి ఇది మరీ బాగుందిరా. ఇన్నట అంబేద్కర్ బొమ్మనట్టు ఇలాగ ఉండిపోవడానికి. పొట్టాడు గట్టాడు అని రోయ్. ప్రార్థించురా. శంకర, ఈ బాధలు నేను పడలేను. నా మీద నీకు దయా, కరుణ, అభిమానము కలిగి ఉంటే ఒక్కసారి మూడో నేత్రం తెరుస్తావా లేదా? తెరపా అయితే పంచే. ఆ పాము మాత్రం ఉండరా. పాము ఇక్కడ లేదు. మా వాళ్ళు ప్యాకెట్ పాలు తెచ్చారు, ఒక్కసారి ప్లీజ్ రా, ఒక ప్యాకెట్ పాలు పోయేద్దాం ప్లీజ్ రా. ఇక్కడ లేదు పాము. మరి అక్కడికి పండగలోకి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. కొండెక్కిపోయిందే. పండగకి వెళ్ళింది, అది ఇప్పుడు వచ్చేస్తుంది. పర్వాలేదు. అయితే పంచయ్య, ఆ పాము వస్తుంది సత్తది, నా పాము ఇచ్చే స్వామికే. నీ పాము ఎక్కడుందిరా? ఎంత బలంతో ఎంత పాము ఉందిరా అయ్యా. బెదరో నువ్వు చిన్న పాము అనుకుంటున్నావు కదా, రాత్రి 10 వరకు ఎంత పామే, అది దాటిపోతే ఎంత పాము అయిపోతుంది ఆయన. అల్లేపోతాను దాని బాధ. ఎంత చిన్న పామా? మా పెద్ద పాము పెస్తున్నావు. ఆ పాము తాక్కురికి వెళ్ళు స్వామి. శంకర, ఈ బాధలు నేను పడలేను. టాటా, మీ బుర్ర మీరు కొట్టుకోండి. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో ఏంటైనా కోరుకో అనాలి. ఆ మాత్రం తెలీదా? ఏంటి? కోరుకో మరి ఎలుకో మరి తెరుకో బాలక. భక్త బక్క కాదండి, బకత. భక్త కాదు భక్త. నేను భర్తను కాదు భక్తుడు. భక్త అనలేదురా
నిన్ను కక్కుతో పోయింది కదా మీకు. నీ చెవుడేంటి భర్త అనట్లేదు భక్త అన్న. మళ్ళానండి. భక్త స్వామి నీకు ఏ వరములు కావాలను కోరుకును. నీకే నీకే లైట్ లాపేదమా అంటే అదే వరం కోరుకుంటున్నావా? కాదు. మరి ఇంకేంటి కావాలి? లైట్లు ఎక్కువ అయితే నాకు అక్షరాలు కూడా కనబడడం లేదు. నాకే కనబడడం లేదు. ఇలా ఎంతురుకుంటే బాగుంటది నాయనా. మీ ముగ్గురు అమ్మాయిలతో కసరత్తు చేసి ఒక సాంగ్ ఇయ్యాలని ఉంది. ఫస్ట్ నాకేయు తర్వాత అక్కకి. ఓకేనా? కుదిరి మీ ఇద్దరికన్నా పెద్ద అని ముందు నాకు వేస్తాడు. నీది పెద్దది ఏంటి వయసు. అందుకే ముందు నాకు వెయ్యి. వయసు గౌరవించాయని నీకు వెయ్యాలి. అందరికంటే చిన్నదా నాకు ఫస్ట్ వేసిరా. అందరికంటే చిన్నదా నాకు ఫస్ట్ వేసే. నీకైతే కాంట్రాక్ట్ పాడేతను. పోలవరం పూర్తయ్యే లోపు నీకు పూర్తి చేయతను. ఏంటి పూర్తి చేస్తావు? ఏంటి పూర్తి చేస్తావు? ప్రోగ్రామ్ పూర్తి చేయతను. ఇప్పుడు చేయి ముందు. గురువు గారు గురువు గారు జంపురు చుట్టుదానా శివుడు ముక్కుదానా కన్నేమో సొట్టుదానా నేను అట్ట ఇట్టంటాడు దాన్ని కనుమాను. ఏమైందిరా? నట్లు వదిలేసి ఉంటాయి. సెంటర్ గేర్ పడిపోయి ఇక దండికి దన్నిట్టు నవ్వుతాండి. నడుము పట్టుకుని నడుము పట్టుకున్నాడా? ముగ్గురికి వేయమంటారు కనీసం సాయం చేయరు. అసలు ఒక్కరికే వేయలేకపోయావు, ముగ్గురికి ఇంకెప్పుడే లేకపోతే సరే కానీ ఏంటి ఈ పాట ఇలా పాడుతున్నావు? మరి ఎలా పాడాలి? సింపరు జుత్తు దాని సీముడు ఏమిటది? ఆ పాట వచ్చింది మధ్యన. వచ్చింది హుషారుగా ఉంటుంది ఆ పాట. అవును చాలా బాగా వచ్చు. అప్పు దెబ్బ కొట్టింది కొంట. ఎలాగైనా కొడుతుంది పర్లేదు. నెల్లి మరలు దాటిన తర్వాత డౌన్లోనా ఏం చేస్తావు? బండితో స్టార్టింగ్ డబ్బులు వాడికి, అందుకే బండి తోస్తాడు. సింపుల్ జుట్టుదాన్న చెవుల రెక్కల చుట్టదాన్న చేతులెగ్గి
క్లచ్ వైర్ తెగిపోయి అమ్మా పోలామా నాయన అమ్మా అమ్మాయి గారు ఏంటబ్బాయి గారు ఎలా ఉంది వీళ్ళు పలసర బౌల్ లాగా లేవు ఎలా ఇచ్చారు ఎచ్చల్ ఒకటి సౌండ్ ఎక్సెల్ అది ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ తెలుసు నాకు ఇవి లో డ్యూటీ సరే శాంతారా గారు అమ్మాయి గారు ఎలా ఉంది పాట వాళ్ళకి మీరే కరెక్ట్ నేనా మీరు మాటలతో సరిపెడతాను థ్యాంక్ యూ వెళ్ళిపోతాను నో జోక్స్ ఓన్లీ స్టోరీ ఓకే కథ ప్రారంభించండి వినండి ఓ దేవాది దేవా ఓ దేవాతి దేవా ఈ త్రిభువనాలలో యక్ష రాక్షస గంధర్వ కిన్నర కింపురుషాది దేవతలలో ఎవరు మీ చుట్టాలు నా చుట్టాలు కాదురా నాయనా దేవతలు ఓ దేవతలు మునిస్తున్నప్పుడు కిన్నరి కింపురుషులు వారెవ్వరి చేతిలోనూ కూడా చావు లేకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు చేతిలో చావు లేకుండా వరములు ప్రసాదించమన్నారు పరమశివుడు అలాగే అనుగ్రహించి అంతర్ధానం అయిపోయాడు ఆ వర ప్రభావం చేతను ముల్లోకాల్ని గజ 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 వణుకుసాగాడు రావణుడు ఏమి వణుకు చూపేటి కాదురా ఘోరాది ఘోరంగా భయపెట్టించేశాడు అంతేని మధ్యన మూసుకు తీసిపోనరా కాదురా బాబు దేవతలు మునీశ్వరుడు పారిపోయినట్లు బెదిరించేశాడు నిజమా అవును సరేనమ్మా కానీ ఒక మాట ఏంటో నేను బెదిరిపోతాను నీ మధ్య నువ్వా ఏమైందిరా మంచిదే కాదు సర్లే అని ఇలా ఏదో టచ్ అప్ ఇచ్చామా మరి కొంచెం టెంకరింగ్ చేసిమంతాను నేను నవ్వు బాగుంటది థ్యాంక్ యూ నువ్వు బాగా నవ్వుతావు పిచ్చుకోకలాగా పిచ్చి బేపులాగా నువ్వున్న పిచ్చి బేపులాగా ఎవరికరా అంట పిచ్చుకోకని నువ్వు బేపు నేను కాదు నువ్వే బేపువి మర్యాద నువ్వే రెస్పెక్ట్ నువ్వు ముందు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ యు చెయ్యి చూపండి చెయ్యి చూపండి ఏం చేస్తావు ఎకసెక్కలుగా ఉంది నీకు ఏం చేస్తావు శాంతం అంటే ఎకసెక్కలుగా ఉందా ఏం చేస్తావు నాతో పెట్టుకోకో వాడిపోతే వీడిపోతే వాడు మీ అమ్మమ్మకు డౌడొచ్చిన నేనేసంటే వాడు ఆపలేడు వీళ్ళు ఒకటి తయారైనారు నాకు ఒరే జగనన్న గారు పక్క ఇల్లు ఇచ్చారా అందరివి డాబా ఇల్లే చెప్పుకోవడం సిగ్గులేదు మీకు ఏరా మీ తాతల కాలంలో ఇందిరమ్మ కాలనీ వచ్చింది మా తాతయ్యకి వచ్చింది కట్లే మరి ఏం చేస్తాడు ఎన్టీఆర్ కాలనీ వచ్చింది అది మా మామయ్యకి వచ్చింది కట్లే డబ్బులు మన వైఎస్ఆర్ కాలనీ వచ్చింది వచ్చిందిరా అది కట్లే చంద్రబాబు నాయుడు కాలనీ వచ్చింది అది కట్లే ఇప్పుడు ఏం జగనన్న కాలనీ ఇచ్చాడు అది కడతాను ఈ సిగ్గలు అజ్జ ఎంతమంది కష్టపడతారు గోడలు లేపాను స్లాబ్ వేయలే మరి పరువు తీసిరా ఛాలెంజ్ ఇక్కడ అది నేనైతే సరే సరే ఒప్పుకుంటాం మేము కట్టలేదు అమ్మ పేదోళ్ళం గోడలు లేపారు స్లాబ్ వేయలేదు ఆ గోడలు అంటే బిల్లు వస్తే మిగతా చేద్దాం అనుకున్నా బిల్లు మధ్యలో ఆగింది సరేనా మాతో పాటు నీకు కూడా జగనన్న కాలనీ వచ్చింది మీ పక్కన 2 అడుగులు వచ్చింది నువ్వేం చేసావు మనం పునాది వేయలేదు నువ్వు పునాది వేయలేదు మేము గోడలే లేపాం తీరుబట్టి అక్కడితే నెలకి 2-3 పాకలు ఆడుతాను నెలకి 2-3 ప్రోగ్రాలు 10 రోజులు పాకలు మాడుతాను 10 రోజులు తొంగుతాను బోల్డర్ ప్రోగ్రాలు ఆడిస్తున్నారా మరి మాతో పాటు నీకు కూడా బిల్లు వచ్చింది కదా బిల్లు వచ్చింది ఆ బిల్లు ఏం చేసావు బీర్లకి చాలా ఇంకేం పునాది వేస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ ఎంఆర్ఓ వచ్చారు చూడడానికి ఓ బిల్లు పెట్టాను గొప్పకి పార్టీ పెట్టారు సగం బిల్లు అయిపోయి సర్వేరు కొలతలు వేసాడు సగం బిల్లు అయిపోయింది ఏడు చేస్తాము 6 వచ్చారు సంతకాలు ఎట్టించాడు సగం బిల్లు అయిపోయి ఇంకేం బిల్లు ఉంది మన దగ్గర మరి ఏం చేసావు అయితే ఇసుకే పస పెరుగుతుంది అక్కడ నీకు వద్దండవరా నాయన ఏది ఏమైనా సరే ఆ వెహికల్ కి దారి ఇచ్చేయండి కార్ ఓకే అమ్మాయి గారు ఆ తర్వాత కథా విషయం ఎలా ఉంటుందో చెప్పండి అమ్మా అలాగే తర్వాత ఏం చేయగలరు అన్నయ్య గారు చెప్తారు విను అమ్మాయి గారు ఏమంటారంటే సీతారామ కళ్యాణంలో కథానాయకుడు ముఖ్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది కాబట్టి రామా అని ఒక్కసారి అంటే మనం చేసుకున్న 1,000 పాపాన పోతాయి అందు గురించి ఒక్కసారి ప్లీజ్ రామనామం ఎంత రుచిరా శ్రీరామనామం ఎంతో రుచిరా
ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా మౌని నామ ప్రేమ రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో అమ్మాయి గారు రావాలి రావాలి ఏం లేదు ఇప్పుడు రామచంద్రమూర్తి గురించి బాగా పాటలు పాడేది బాగానే ఉంది కానీ ఒక మాట నీకు ఎంతమంది మొగులు మాట్లాడుతావేంట్రా ఎంతమంది పిల్లలు అల్లెగ్గబు కలగనిసాను నేను నాకా ఇద్దరు చెల్లిపి బుచ్చికి చాట మొదలు చాట మొదలు పేయలేక ఏంటంటే మాటలు అలాగని కాదు మరేంటి నీ చిన్ని కళ్ళు చిన్ని ముక్క నా అందం మాటకి ఏంటండి నీ అందం చూస్తే కళ్ళు పట్టట్లేదురా అందుకే మా కెమెరామెన్ గారు ఎక్కడి నుంచో వచ్చారు నా అందం చూ అవునా ఎలా ఉన్నా చెప్పనా చెప్పుగా చిన్ని బొగ్గులు చిన్ని కళ్ళు అరే అతనికి కొట్టేస్తా నీకంట చిన్ని ముక్కు ఇది నాదే చిన్ని పెదవులు నొప్పి ఏంటి బుజ్జి గడ్డంతో బుజ్జిగా ఉన్నావు బాగున్నానా చాలా బాగున్నావు నీకు నచ్చానా చాలా బాగా నచ్చారా మీవి చిన్ని కళ్ళు చిన్ని ముక్కు చిన్ని పెదవులు పెదవులు చిన్ని గడ్డము మళ్ళీ పెద్ద పెద్ద చిలవలు తప్పేలా ఉన్నాయి తిరుమల తప్పేలా ఏంటున్నాయి బొగ్గలు నావి సిల్లి బొగ్గలు తప్పేలా పెద్ద బొగ్గలు బాగున్నాయా చాలా బాగా తిప్పిది బాగలేదు ఆపితే బాగుంది తిప్పడం ఏంటి ఇలా తిప్పిది బాగలేదు ఆపితే బాగుంది అప్పుడు బాగా కనిపిస్తున్నాయా ఇలా ఉంటాలే మీ ఇద్దరు చెల్లెమ్మలు కూడా మీ ఆయన గురించి ఏదో చెప్పాలని చెప్పి అనుకున్నారు కదా అలాంటి పాట బాగా పాట నాకు బాగా వచ్చు నీకొచ్చా సరే పాడవా పాడు నమస్కారం అండి నమస్తే అండి నమస్తే 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 ఎంత పెడతావు నీకు ఎంత ఎట్టినా తక్కువే భారీ ఖాయం కదమ్మా ఆ వినాయకుడి లడ్డు ఎట్టి ఏలం పాట పాడినట్టు ఉంది నా పరిస్థితి నమస్కారం లేని నమస్కారం ఎంత పెట్టినా వ్యర్థమే వ్యర్థమే కాబట్టి సంస్కారం తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చాను అవునా నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను మీ అమ్మగారు బాగున్నారా మీ అక్కయ్య బాగుందా మీ అక్కది బాగుందా ఈ మధ్యన కరోనా వచ్చింది అంటుంది కదా కట్కట్లాడేసిందట కరోనా వల్ల అక్కయ్య గారే కాదు జగమంతా కటకట్లాడేసింది అంతే అంటవా అంతేగా మీరు బాగున్నారు కదా చాలా బాగున్నారు అయితే చిన్న మాట ఏంటది హడావుడి గందరగోళం అంతా బాగానే ఉంది చాలా బాగుంది మా తాతను నేను ప్రార్థిస్తుంటే మధ్యలో ఎందుకు ఆపేశారు మా తాత కంటే మీ తాత మమ్మాటి పుట్టాడా 3 సార్లు పుట్టాడా ఎక్కడి నుంచి పుట్టాడు ఓయ్ మిస్టర్ ప్లీజ్ టెల్ మీ నేను చెప్పేది వింటావా చెప్పుగా మీ తాతయ్యని ఇక్కడ ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది నీకు తెలీదా తెలీదు నాకిద్దరు తాతయ్యలు అయ్యమ్మగుడు అమ్మమ్మగుడు అయ్యమ్మగుడు ఏమిటి అమ్మమ్మగుడు ఏమిటి
అయ్యమ్మ కూడా ఆల్రెడీ కరోనా ముందు బకెట్ తన్నాడు, అందుకే మీద చూపించాను. అమ్మమ్మ కూడా కరోనా వచ్చినా సరే కరోనాకి కటకట్లు ఆడించేసి భూమి మీద తిరుక్కుంటాను, అందుకే భూమి చూపించాను. ఇదంతా మన భూమిలో తాడు కొట్టేసి చూపించు, అటువైపు చూపించు, అక్కడ ఉంది భూమి. కాదు, మన ఊర్లో నీకే ఉంది భూమి, నాకు లేదా, మా ప్రెసిడెంట్కి లేదా, మా ఎంపీటీసీకి లేదా, మా పెద్దదికి లేదా, మా చిన్నదికి లేదా. ఎవరి భూమో నాకు అనవసరం, నా భూమి నాది. అమ్మాయి ఇదంతా కర్మ భూమి, మన పుణ్యభూమి. మన నందమూరి తారక రామారావు గారు ఈ పుణ్యభూమి గురించి ఏం చెప్పా తెలుసా? తమ్ముడు నీకు మన చెవిట్లు చెప్పాను, గుర్తుంది లేదా? గుర్తుంది కదా, కానీ వదిలి నేను చెప్తాను. చెప్పమంటావా? చెప్పండి. పుణ్యభూమి ఒరే కర్రీ కుక్క, ఒసే తెల్ల పెప్పి, పిరికావా పాకావా మరి పురికావా? పిల్లలు నవ్వుతాను రాదు. ఏమన్నా ఇప్పుడు? ఒరే కర్రీ కుక్క, ఒసే తెల్ల పెప్పి, పిచ్చి కుక్క. ఆ పాటలో ఎన్టీఆర్ గారు ఆ విధంగా అనలేదు. ఎలా అన్నారో చెప్పమంటావా? కుక్క, వైట్ డాగ్, వైట్ ఇంగ్లీష్. ఓ ఇంగ్లీష్ కూడా నీకు వచ్చు అనమాట. ఒరే తెల్ల కుక్క, నారు పోసావా, నీరు పెట్టావా, కోతకొస్తావా, కుప్పనుచ్చావా? ఓ కోత కోసావా, కుప్పనుచ్చావా? ఇదేసేను వరిసేను. మాకు వరిసేను లేదు, ఏసేనుంది, అదంతా చెరుకు సేను. అందుకే పీకావా, నరికావా, కొరికావా, మొక్క సీకావా? నా బంగారు కొండే, ఏడ్చినట్టుంది నువ్వు నీ తెలివితేటలు. బాగుందా లేదా చెప్పు? ఏడ్చినట్టుంది నీ తెలివితేటలు. నా పాట నీకు నచ్చకపోవచ్చు, మరి తాత అంటున్నారా, మరేమంటున్నారు చెప్పండి. తాత కాదండి, అన్నయ్య గారు భారతమాతని ప్రార్థన చేస్తారు. భారతమాత? ఎవరమ్మా ఈ భారతమాత? మీకు తెలీదా? తెలుసా? మనం పుట్టి పెరిగినటువంటి ఈ దేశాన్ని మన తల్లిగా పరిగణించి ముందుగా సంస్కారంతో నమస్కారం చేసుకుంటున్నాం. నాకు అర్థమైపోయింది. ఏమిటి అర్థమైంది? చిన్నప్పుడు ఒక సినిమాలో ఒక మాట విన్నాను. ఏమన్నారు? ఏ దేశం ఏగినా ఎక్కడ కావాలి. ఏం మాటలు రావి? ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా ఒకరాని తల్లి భూమి భారతని. మా గొంట్లేడు బొరబొక్కురు కొంతనరా, ఎంత బాగా చెప్పాను నేను. నీ మధ్యం ఏ దేశం ఏగినా ఎక్కడ కాలెత్తినా కాళ్ళు ఇరిగిపోతు పట్టోడా. నేనేమంటున్నాను, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతని. ఏ దేశమేగినా ఎందుకు ఆడినా పొగడరాని తల్లి భూమి భారతని అన్నారు మన పెద్దలు. అంటే మన తల్లి కంటే గొప్పది భరతమాత. మనందరికీ మనల్ని కన్నటువంటి మన కన్న తల్లిని కూడా మర్చిపోకూడదు, అదే విధంగా పుట్టి పెరిగినటువంటి ఈ దేశాన్ని కూడా మర్చిపోకూడదు. అంతే. కానీ ఒక మాట ఏంటి? ఎతగాడి దేవుడు. ఓయ్ మాటలు తిన్నగా రావా? ఎతగాడిదా ఏమిట్రా? ఎతగాడు ఎవరు అనాలి. ఇట్స్ ఓకే. ఎవడు వాడు? అన్నయ్య గారు. ఎవరికి? ఇద్దరికిను. ఇద్దరుకున్నా? నీ బాధ నువ్వు చెప్పుకోవాలి, నా బాధ నీకెందుకో? నీ పొయ్యి ఆరిపోతే నా పొయ్యిలు కారు నీకెందుకో? ఒక్కలు తీసి మొహాన్ని కొట్టిగలరు. చెప్పింది విను. ఇద్దరికి అన్నయ్య అవుతారు. రాబోయ్ బావా. బావా బాడుకో బావా. బావేంటి బాడుకో బావేంటి? బాగున్నావా బావా అంటున్నా. ఓహో అంటున్నావా? మా ఊర్లో ఎంత ఎదవి ఇంకొకటి లేడు. బాగున్నావు కదా అంటాను. బాగున్నా సరే గాని ఆ అమ్మాయి అలాగంటుంది. ఏమని? ఈ మేషాలోడు మా అన్నయ్య పెద్ద కోడి పుంజలాగా ఉంటాడు. నా చెల్లెమ్మరా? నా చెల్లెమ్మ. నిజమా? అవును. మేనకోడలా పళ్ళు రాజు కొడక. అంత పెద్ద మాట వద్దు. ఏమిటో మాటలు? ఏమైంది ఇప్పుడు? నీకు చెల్లెమ్మ అవుతుంది. ఏంటి నీకు చెల్లేదు నాకు చెల్లె? ఇప్పుడా? అవును. ఎక్కడ? ఎక్కడైనా సరే మేకప్ వేసుకుంటాను కాబట్టి మిగతావన్నీ సేమ్ టు సేమ్. అలాగని చెప్పి నీకు తక్కువ అంచనా ఈను. నువ్వు సింహం లాంటి దానివే, తేడా లేదు. అది గీసుకోదు, నువ్వు గీసుకోవాలి. ఏంటి గీసుకునేది? ఏంట్రా గీసుకునేది? సరేలా స్టేజ్ వద్దకు వచ్చాం, పెద్దలు చాలా మంది ఉన్నారని మర్యాదగా మాట్లాడుతున్నాను. నోటుకు వచ్చిందల్లా మాగుతున్నాడమ్మా. అది కాదమ్మా. ఏమన్నా ఇప్పుడు? ఇప్పుడు
మేకప్ వేసుకోవడానికి నాకు గడ్డం తీసుకున్నా, నువ్వేం గడ్డం తీసుకోలేదు. ఆడవాళ్ళ గడ్డ ఉంటుందా? అదేను ఆడవాళ్ళకి సింహం అనరు, శివంగి, ఆడపులి. బాగా పెంచిన కిరసనాయిల డ్రమ్ముల్లో. సరే పంచి అందులో వేసి అంటించేస్తాను. ఇవన్నీ మాటలు మనకొద్దు. ఈ రోజు మనం ఎందుకు వచ్చి చెప్పండి. ఎందుకు వచ్చో నీకు తెలీదా? నువ్వు చెప్పమ్మా. మీకు తెలియదు. నాకు తెలుసు, కానీ నా గొడవ నీకు ఎందుకు, నువ్వు చెప్పే. ఏ వాళ్ళు ఇక్కడికి మనం చక్కగా బుర్రగా చెప్పడానికి వచ్చాం. బుర్ర కదా? అవును, బుర్రక చెప్పడానికి వచ్చాం. అంతేనా? అంతేగా. అయితే పని చేయండి. ఏం పని? మన బుర్రకథా కాలక్షేపానికి 2 సార్లు ఆటంకం జరిగింది కాబట్టి అవునండి. ఒకసారి ఊర్లోకి వచ్చి చికెన్ వేసి భోంచి వెళ్ళిపోయాం, రెండోసారి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాం, మూడోసారి వెళ్లకుండా ఉండాలంటే ప్రతి గ్రామానికి తల్లిలాగా కాపాడేది గ్రామదేవత. ఆ గ్రామదేవత పేరు చెప్పి చక్కగా మీరు పాట పాడితే, భక్తి పాట. అబ్బో, నీలో కూడా ఒక భక్త రామదాస్ కనబడుతున్నాడు రా. సితార్ మర్చిపోన్నా. రామదాస్ సితార్ ఉంటుంది. తంబురా అంటారా? తంబురా ఏడ్చినట్టుంది. నువ్వు నీ తెలివితేటలు కానీ నువ్వు ఇక్కడ పనికి రావు, వెనక్కి వెళ్ళు. అన్నయ్య గారు వెనకాల పనికి వస్తున్నా. వెనకాల ఏం పని చేస్తావు? పనికి అన్నావు కదా. అంటే అన్నయ్య గారు గ్రామ దేవతని ప్రార్థిస్తారు. అందుకే నీలాంటి వాళ్ళు చూసా అన్నారు. ఏమని? ఒంగోలు అమ్మ, వంకాయ అమ్మ అంటే ఒంగోలు అని మంగళవారం బుధవారం తెల్లవారు చేసుకోరా అన్నదట. అవునవును, వేస్తా ఉండు. నీకు మంచి బుర్రగా చెప్తాను నేను. అన్నయ్య, 3 అమ్మమ్మల కన్నా మూలపుటమ్మ ఈ గ్రామ దేవతని చక్కగా ప్రార్థన చేయాలి. సరేనా? కానివ్వండి. మీ అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. గమెండ్ చికెన్ తినేసి అమ్మా ఇప్పుడు గుర్తొచ్చిందా? పొట్టినా కొడుగా అంత గట్టి కొడతావురా? తాటికల కొండలో కొడుకు పెంచాడు, ఇప్పుడు గుర్తొచ్చింది అమ్మ అమ్మ అంటాడు. అమ్మ ఉన్నప్పుడు మూతి మీద గెంజేయలేదు అదవా. ఏమిరా మా అమ్మ నువ్వు పెంచావురా? అంచమ్మే పడుకుని దొంగ సంతకాలు ఎట్టి 3 ఎకరాలు నొక్కాడు. అయితే ఏమంటావు? మా అమ్మ నా ఇష్టం. మూతి మీద గెంజేసేవాడు. నువ్వు పెంచావు మా అమ్మకి? మీ అమ్మ పెంచలేదు కానీ మీ అమ్మకి 3 సార్లు వేసినాను నేను. ఏంటి ఒట్టు నేను ఆస్తుంది నువ్వు బిక్కు బిక్కు మనిషి అప్పుడు చిన్నతనం అప్పుడా? మొన్న మీ అమ్మ చచ్చిపోయే ముందు మీ అమ్మ సొంత మేనత్ కాబట్టి మీ నాన్న తాగి తొంగుడిపోతే ఒక దసరాకి సేరేసి తలకాయ మాసంతో పోయిన పెట్టాను. ఒకసారి బంగారు పాపలో అమ్మా, ఒకసారి నెత్తకాల్లో నత్తల్లోని. సరే 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 ప్రార్థిస్తా. గ్రామ దేవత జననీ శివకామిని జగసుధారిణి విజయరూపిణి జననీ జగసుధారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగములకు అమ్మలు జన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గొన్న అమ్మవు నీవే చరణములో నన్నిటి నమ్మ భవతి పరమేశ్వరి చరణములో నన్నిటి నమ్మ చరణము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ మహాతల్లి లోకవల్లి శాంబవి వైరి భవాని బంగారు తల్లి బయలుదేరి అతిథులగా పర్వతవాసిని అతిదయ చూపే అమల ప్రకాశిని భవని రామదేవత అతిథులగా పర్వతవాసిని
జనని జగదారణి వారి ఆలోచని పరమ పావని జనని సంగదా. బాగుందమ్మా. జై మాత. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? కానీ మా కుర్రోళ్ళు ఒక మాట అంటారు. ఏమంటున్నారు? మీరు బుర్రక చెప్పడానికి వచ్చినారా బుర్ర కొట్టడానికి వచ్చినారా అంటారు. అన్నయ్య గారు నవ్వుతారు చూసావా. అంటే కాలం మారిపోయింది కదమ్మా. ఈ కాలం మారిపోయే టైంలో ఇలాంటి సొల్లు కవులు చెప్పామనుకో సల్లగా వెళ్ళిపోతారు అందరూ. కానీ కథ బుర్ర కథ అన్నారు కదా, ఏ కథను మీరు బుర్ర కథ రూపంలో ప్రారంభించబోతున్నారో ఆ విషయం చెప్తే విందలుచుకున్నా. వాట్ ఏ డౌట్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావరా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఏంట్రా? ఏంటి కాదేంటి? ఏదో కక్కుర్తేనే అనలే. దేనికి కక్కుర్తి? దేనికి దేనికి కక్కుర్తి? ఏదో సేమ్ సైజులు కదని చెప్పేసి. సైజ్ ఏంటి? వయసులు అయితే ఐ లవ్ చెప్పేస్తావా? ఏడు మోసుకెళ్ళిపోతావే. మోసుకెళ్ళిపోవడం ఏంట్రా? ఏడు తీసుకెళ్ళిపోతామా. గౌరవము మర్యాద గురించి చెప్పుకుంటే మంచి మాట మంచి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయండి. అర్థమైందా? అందుకే పక్కన మా కమిటీ కుర్రలో బుర్ర తినేస్తాను. ఏమని? కత్తిలో కొంట కూర్చోబెట్టేసి గొంగెనుగులా గొంతు ఇంతోనే పోట్లు పడతాం అంట. తాటికెళ్ళ తల ఒప్పుతారు. అప్పుడే రాజ్యలక్ష్మి ఇక్కడ. ఆ రాజ్యలక్ష్మి మా ఇంటి పట్టిన పూజలక్ష్మి. ఆ టైం అయిపోయింది. పూజ దులిపేస్తా పొట్టాడా? నీ కర్ణ ఇది నా కర్ణ అది. ఏ కాడా? పూజ దులుపుకోవడానికి. నీ అబ్బో పొట్లు కర్ర. ఇప్పుడు నీ పని నేను చెప్పు. నీ బాధ ఏంటి? ఆ అమ్మాయిలు కూడా పిలిస్తే పనికి వస్తారులే చూస్తాను నేను. ఏడు పనికి వస్తారు? ఆటకి పాటకి. నువ్వు టెస్ట్ చేస్తావా? చెల్లెలు బ్లఫ్ మాస్టర్ వచ్చాడు ఇక్కడికి రండి.
పరిస్థితి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే 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 నమస్తే. ఎంత పెడతావు? నీకు ఎంత ఎట్టినా తక్కువే. భారీ కాయం కదమ్మా. ఆ వినాయకుడి లడ్డు ఎట్టి ఏలం పాట పాడినట్టు ఉంది నా పరిస్థితి. నమస్కారం లేని నమస్కారం ఎంత పెట్టినా వ్యర్థమే. వ్యర్థమే కాబట్టి సంస్కారం తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చాను. అవునా? నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను. మీ అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. మీ అక్కయ్య బాగుందా? బాగుంది. మీ అక్కది బాగుందా? ఈ మధ్యలో కరోనా వచ్చింది అంటుంది కదా. కట్కట్లాడేసిందట. కరోనా వల్ల అక్కయ్య గారే కాదు జగమంతా కటకట్లాడేసింది. అంతేనంటవా? అంతేగా. మీరు బాగున్నారు కదా? చాలా బాగున్నా. అయితే చిన్న మాట. ఏంటిది? హడావుడి గందరగోళం అంతా బాగానే ఉంది. చాలా బాగుంది. మా తాతను నేను ప్రార్థిస్తుంటే మధ్యలో ఎందుకు ఆపేశారు? మా తాత కంటే మీ తాత మమ్మాటు పుట్టాడా? 3 సార్లు పుట్టాడా? ఎక్కడి నుంచి పుట్టాడు? ఓయ్ మిస్టర్, ప్లీజ్ టెల్ మీ. నేను చెప్పేది వింటావా? చెప్పుకో. మీ తాతయ్యని ఇక్కడ ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అది నీకు తెలీదా? తెలీదు. నాకు 2 తాతయ్యలు. అయ్యమ్మగుడు అమ్మమ్మగుడు. అయ్యమ్మగుడు ఏమిటి, అమ్మమ్మగుడు ఏమిటి? అయ్యమ్మగుడు ఆల్రెడీ కరోనా ముందు బకెట్ తన్నాడు, అందుకే మీద చూపించాను. అమ్మమ్మగుడు కరోనా వచ్చినా సరే కరోనాకి కటకట్లు ఆడించేసి భూమి మీద తిరుక్కుంటాను, అందుకే భూమి చూపించాను. ఎక్కడుంది భూమి? ఇదంతా మన భూమి. తారు రోడ్డేసి అటువైపు చూపించు. నా వైపు ఎందుకు చూపిస్తా? అటువైపు చూపించు, అక్కడ ఉంది భూమి. కాదు, మన ఊర్లో నీకే ఉంది భూమి, నాకు లేదా? మా ప్రెసిడెంట్కి లేదా? మా ఎంపీటీసీకి లేదా? మా పెద్దయ్యకి లేదా? మా చిన్నయ్యకి లేదా? ఎవరి భూమి నాకు అనవసరం. నా భూమి నాది
ఇదంతా కర్మ భూమి, మన పుణ్య భూమి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా